టాటా WPL మ్యాచ్ నెంబర్ 9 ఆర్సీబీ ఉమెన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే విద్దాం ఈ వీడియోలో. సో మ్యాచ్ అయితే డివై పాటిల్ స్టేడియం లోనే జరగబోతుంది. సో టాస్ వెళ్తే మాత్రం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే కొంతవరకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జైన్స్ అని చెప్పే బదులు ఆర్సీబీ వర్సెస్ ఆర్సీబీ ఎక్స్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఆర్సీబీకి రిప్రజెంట్ చేసిన ప్లేయర్స్ ఉన్నారు అని చెప్పొచ్చు గుజరాత్ జైన్స్ లో. గుజరాత్ జైన్స్ ఓపెనర్ సోఫీ డివైన్ గానీ, వాళ్ళ మెయిన్ ఆల్రౌండర్ వాహిమ్ గానీ, అలాగే రేణుకా సింగ్ ఠాకూర్ గానీ, ఖనిజా అహూజా, సో ఇలాంటి చాలా ప్లేయర్స్ ఆర్సీబీ టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు. సో ఒక మ్యాచ్ లో ఈ రెండు టీమ్స్ గురించి చూసుకుంటే ముందు ఆర్సీబీ టీం గురించి అయితే చూసుకుందాం. వీళ్ళు WPL సీజన్ 4 లో అయితే 2 మ్యాచ్ ఆడితే 2 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ కూడా విన్ అయ్యారు. సో ఆర్సీబీ ఉమెన్స్ ఆడిన మొట్టమొదటి మ్యాచ్ అగైన్స్ట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తో అయితే ఆడారు. సో మ్యాచ్ లో అయితే ఆల్మోస్ట్ ఓడిపోవాలి కానీ వాళ్ళ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ బ్రిలియంట్ ఫినిష్ వల్ల మ్యాచ్ అయితే విన్ అవ్వగలిగారు. సో సెకండ్ మ్యాచ్ అయితే యూపీ వారియర్స్ తో ఆడారు. ఆ మ్యాచ్ లో టోటల్ గా డామినెన్స్ చేసిల్లు అని చెప్పొచ్చు. బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో గానీ కేవలం 12 ఓవర్స్ లోనే చేజ్ అయితే వేసిల్లు 140+ రన్స్ ని. సో అలాంటి మంచి స్ట్రాంగ్ విన్ తో వస్తున్నారు కాబట్టి పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు గుజరాత్ జైన్స్ చూసుకుంటే వాళ్ళు కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ విన్ అయినప్పటికీ 3వ మ్యాచ్ అయితే ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయారు అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఒక లాస్ నుంచి అయితే ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ఇక ఆర్సీబీ బ్యాటింగ్ గురించి చూసుకుంటే ఓపెనింగ్ లో గ్రేస్ హారిస్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అటాకింగ్ అయితే బ్యాటింగ్ ఇస్తుంది. మరోవైపు స్మృతి మందన కూడా బ్రిలియంట్ గా బ్యాటింగ్ ఇస్తుంది అని చెప్పొచ్చు. సో వాళ్ళ మీల్ ఆర్డర్ అయితే కొంచెం టెస్ట్ అవ్వాల్సి ఉంది. సో ఫస్ట్ మ్యాచ్ లో మీల్ ఆర్డర్ అంత ఏం పర్ఫార్మ్ చేయలేదు. సెకండ్ మ్యాచ్ లో మీల్ ఆర్డర్ అసలు ఛాన్స్ కూడా రాలేదు. సో ఫినిషింగ్ లో డిక్లర్క్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో నెంబర్ 5 లో రిచా ఘోష్ కూడా బాగా పర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. సో మిగతా బ్యాటింగ్ స్లాట్స్ లో మిగతా వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారనేది చూడాలి. ఇక ఆర్సీబీ బౌలింగ్ గురించి చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ సీజన్ లో మెయిన్ గా పవర్ ప్లే లో లారెన్ బెల్ అయితే సూపర్ గా బౌలింగ్ వేస్తుంది. వికెట్స్ ఎక్కువ తీయనప్పటికీ తన ఎకానమీ రేట్ అయితే అండర్ 4 ఉంది. సో T20 లో 4 ఎకానమీ రేట్ అంటే చాలా బ్రిలియంట్ అని చెప్పొచ్చు. సో మిగతా బౌలర్స్ లో శ్రేయాంక పాటిల్ సూపర్ గా వేస్తుంది. డిక్లర్క్ అయితే మ్యాజిక్ డెలివర్స్ చేస్తుంది అని చెప్పొచ్చు. తను వేసిన ప్రతి ఓవర్ లో ఆల్మోస్ట్ వికెట్స్ అయితే తీసుకుంటుంది. సో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కూడా తీస్తుంది. సో మిగతా బౌలర్స్ కూడా చాలా వరకు మంచి సపోర్ట్ అందిస్తున్నారు. అరుంధతి రెడ్డి గానీ, రాధా యాదవ్ గానీ, గ్రేస్ హారిస్ కూడా ఉంది వాళ్ళకు బౌలింగ్ లో వాడుకోవడానికి. సో బౌలింగ్ లో ఎలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే లేవని చెప్పొచ్చు. ఇక మరోవైపు గుజరాత్ జైన్స్ గురించి చూసుకుంటే వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. మెయిన్ గా ఓవర్సీస్ ప్లేయర్స్ లో మంచి బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళకి ఆల్రౌండర్స్ రూపంలో. ఓపెనింగ్ లో సోఫీ డివైన్ సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ సీజన్ లో కూడా. తన ఫార్మర్ టీమ్ అయిన ఆర్సీబీ మీద ఎలా పర్ఫార్మ్ చేస్తే చూడాలి. ఈ సీజన్ లో ఆల్రెడీ ఒక 90+ స్కోర్ కూడా కొట్టింది. అలాగే బౌలింగ్ లో కూడా డెత్ ఓవర్స్ లో చాలా మంచి బౌలింగ్ వేస్తుంది. ఒక మ్యాచ్ కూడా విన్ చేయించింది వాళ్ళకి బౌలింగ్ తో. సోఫీ డివైన్ అయితే బేత్ ముని గానీ, యాష్లీ గ్యాటనర్ గానీ సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. వార్హమ్ కూడా చాలా మంచి ఫినిషింగ్ ఇస్తుంది. అలాగే బౌలింగ్ కూడా చాలా బాగా ఇస్తుంది అని చెప్పొచ్చు. వీళ్ళకి ఓవర్సీస్ ప్లేయర్స్ వీళ్ళ స్ట్రాంగ్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు వీళ్ళకి. సో రేణుకా సింగ్ లాంటి బౌలర్ ఉన్నాయని అంతవరకు ఎక్కువ పర్ఫార్మ్ చేస్తారు. మిగతా బౌలర్స్ అయితే ఎవరు కూడా అంత పర్ఫార్మ్ చేస్తారు. అలాగే బ్యాటింగ్ లో ఇండియన్ ప్లేయర్స్ లో వచ్చేసి భారత్ ఫుల్మాల్ అయితే ఫినిషింగ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే WPL అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.